ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ గండిపేట మండలం మణికొండ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తా అని ఇవ్వట్లేదు. ఇంకొకటి డిస్టిక్ పాసింగ్ తీసేయమని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. అంతే డిస్టిక్ వాళ్ళు ఓటు వేస్తలేరా? డిస్టిక్ వాళ్ళు ఓటు వేయకపోతేనే గెలిచిండు ఆయన. డిస్టిక్లో ఏమైనా ఊర్లో ఏమైనా ఉందా మళ్ళా సాఫ్ట్వేర్ ఆఫీస్లో కానీ ఏమైనా వర్క్ చేసుకోనికి? ఇప్పుడు ఏదో మేము ర్యాపిడో అది నడుపుకుంటున్నాము, దాన్ని కూడా ఈ డిస్టిక్ బండ్లు తీసి సిటీ పాసింగ్ తీసుకోమంది 6 లక్షలు పెట్టి ఎక్కడికి వెళ్ళేస్తాం? ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసేయాలి. దీన్ని డిస్టిక్ పాసింగ్ కూడా నడిచేట్లాగా చేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ చాలా బాగా చేసిండు. అసలు డిస్టిక్ బండ్లని ఇంతవరకు ఆపలేదు. ఇంకొకటి రైతు బంధు చక్కగా కరెక్ట్ ఇచ్చిండ్రు. వాటర్ ప్రాబ్లం కూడా తీసేసిండు. ఇంత డెవలప్మెంట్ కానీ కేసీఆరే కారణం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? హనుమంత్ రెడ్డి. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్లీజ్ అంత చెప్పడానికి లేదు, చేయడానికి కనబడలేదు. అంతే. మామూలుగా మన కేసీఆర్ గారు అయితే అవుటర్లో మంచి డెవలప్ చేసినాడు. అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో? అటు లేదు ఇటు లేదు, నార్మల్ అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవుటర్ అనేది డెవలప్మెంట్, హైదరాబాద్ మొత్తం అవుటర్లో కేసీఆర్ గారు డెవలప్మెంట్ అయితే చూపించినారు. మామూలుగా ఒక 10 లక్షల రూపాయల భూమి ₹1 చేసినారు అక్కడ అవుటర్లో. ఇక్కడ అంటే ఇప్పుడు ఏం ప్లేన్గా ఉంది అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? రామకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను హౌస్ కీపింగ్ సర్వీసింగ్, సొంతం సర్వీసింగ్ ఉంది, చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అయితే బాగానే ఉంది. ఆయన వచ్చిన నుంచి స్టార్టింగ్ నుంచి రైతులకు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి, తర్వాత బస్ ఫ్రీ లేడీస్కి ఇవ్వడం కానీ అంతా బాగానే ఉంది. మంచిగానే పరిపాలన చేస్తున్నాడు. తర్వాత రైతులు రుణం కానీ ఇప్పుడు మళ్ళా ప్రతి ఒక్క లేడీస్కు అమౌంట్ వేస్తానని చెప్పాడు కదా, అది కూడా బాగానే ఉంది. పాలన అయితే మంచిగానే ఉంది, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ కూడా మంచిగానే చేశాడు, కాదని లేదు. కాకపోతే కొంచెం చూసుకోలేదు కాబట్టి దానివల్ల పబ్లిక్ ఇదైండ్రు. ఇప్పుడు రైతులకు వాటికి రుణమాఫీ దాని గురించి కొంచెం ఇదైనది ప్రభుత్వం. ఇప్పుడు ఆయన రుణమాఫీ బాగానే చేస్తున్నాడు కాబట్టి దానివల్ల అవుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దుర్గారావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఐరన్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే మేము ఈ ఇంద్రం పథకం పెట్టాము, అవి ఏమో మొన్న వచ్చి ఫోటోలు అవి తీసుకున్నారు, అవి ఇస్తామని చూస్తున్నామండి. మరి రెంట్లు అవి కట్టుకోలేకపోతున్నాం, అదే చూస్తున్నాం. ఒకవేళ హిస్టరీలో ఉంటే ఆయన దయవల్ల ఏదైనా చేస్తే బాగుంటుందని మేము అది. మరి ఇప్పటివరకు అభివృద్ధి చూసుకుంటే ఎలా ఉందంటారు తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం అంటే మరి ప్రెసిడెంట్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది, మరి తర్వాత ఇంకా ఎలాగుంటుందో అనేది తెలియదు అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసిన బాగానే ఉంది, కాకపోతే ఆయన ఎప్పుడు 10 సంవత్సరాలు పెట్టి ఇదిగేస్తాను అదిగేస్తాను అనేసి ఈ పథకాలు పెట్టాడు. ₹1,00,000 లోన్ వచ్చినాయి, అవేమో క్యాన్సిల్ చేస్తాడు. వచ్చినాయే మధ్యవర్తులు ఇవ్వడం మానేశారు అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? ఎస్ పవన్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కొంచెం మంచి చేస్తుండే, కొన్ని మంచి చేసలేడు అనుకో. ఇక కొంచెం మందికి ఇల్లు వచ్చేటోళ్ళకు అక్కడ వస్తున్నది, మళ్ళీ మీరు అక్కడ ఉండకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అది ఇదని బలవంతం చేస్తారు. ఒకళ్ళు ఉంటారు అక్కడ, బతుకుతెరు ఉండాలి అక్కడ. బతుకుతెరు ఉంటే ఎవరైనా అక్కడ ఉండగలుగుతారు. బతుకుతెరువు లేనప్పుడు ఎవరు ఉంటారు? బతుకుతెరువు జబ్ మనకు డెవలప్మెంట్ ఉన్నదనుకో, బతుకుతెరువు గురించి అందరూ అక్కడ ఉండగలుగుతారు. అది ఆయన నేను రిక్వెస్ట్ చేసిన, ఎవరికి ఇల్లులు వచ్చినాయో వాళ్ళకు అక్కడ ఖాళీ చేయకుండా బతుకు తెరువు ఉండేటట్టు డెవలప్మెంట్ చేయమని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారివి సేమ్, ఆయన బి కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడు పనులు బి చేశారు. అందుగురించి ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
ఆయన లేకుండా గారు కొన్ని మంచి పని చేస్తుంటేనా ప్రభుత్వం కులకపోతుండే ఆయనది. ఆయననే ఉంటుండే, ఆయననే కంటిన్యూ, ఆయనే మంచి పనులు చేశారు, చేయలేదని కాదు. కేటీఆర్ గారు మంచిగా ఐటీ కంపెనీస్కి మంచిగా ఇది చేశారు, అన్ని రకంగా మంచినే చేశారు వాళ్ళు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి అంటే పెండింగ్ పనులు అవుతున్నాయి, కొత్త పనులు ఏమి స్టార్ట్ అవ్వట్లేదు. ఓన్లీ కేసీఆర్ గారు జో పెండింగ్ పనులు పెట్టారో అవి పెండింగ్ పనులు పూర్తి అవుతున్నాయి కొన్ని. ఇంకా కొత్త పనులు ఏమి స్టార్ట్ కాలే. అవి కొత్త పనులు ఏం చేస్తారో ఏంది ఏం తెలియదు. ఇప్పుడు కేసీఆర్ పథకం అని పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవిటికే ఇందిరమ్మ పథకం అని పెడుతుర్రు వాళ్ళు. తేడా ఏమున్నది సార్? అవి కొత్తవి చేసి నువ్వు ఇందిరమ్మ పథకం పెట్టాలి. ఆయన కేసీఆర్ పథకం ఉన్నప్పుడు కేసీఆర్ పథకం కంటిన్యూ చేయాలి. అది అలాగా ఉన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీ కళ్యాణ్. ఏం చేస్తుంటారు మేడం? నేనా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంటాను మేడం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎవరు వచ్చినా పాలన ఒకలానే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇక మాకేమీ ఓసీలము, మాకైతే ఏం బెనిఫిట్స్ అయితే ఇంక అనిపించేవి. ఎవరు వచ్చినా ఒకటే పాలన మాకు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం ఏమన్నా ఎవరు ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు తినటం ఇవన్నీ మావన్నీ కామన్ అయిపోయినాయి. ఏమన్నా కొంచెం పేద ప్రజలు ఏమన్నా బాగుపడ్డారేమో. మరి రేవంత్ రెడ్డి గారి పాలన మరి ఎట్లుందో మాకు తెలియదు బాబు. రోడ్లు అవన్నీ అవే పరిస్థితుల్లో ఉన్నాయి. మొదట కాంగ్రెస్ పాలన ఎట్లుందో ఇప్పుడు అదే పాలన అట్లా ఉన్నది. మరి ఆర్థికంగా వెసులుబాటు లేదు అంటున్నారు. మరి ఆర్థిక ఖజానా ఖాళీ అయ్యింది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. బాగు చేయాలంటే డబ్బులు కావాలంటారు. ఆ గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ తిందన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చింది. మరి రేపు బీజేపీ వస్తే బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తినిపోతుంది అంటుంటారు. మరి ఎక్కడి నుంచి వస్తే ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ డబ్బులు తినిపోతూ ఉంటే ప్రజలు ఎట్లా బాగుపడతారు? మరి గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? నాకంటే కొద్దిగా కేసీఆర్ గారి పాలనే కొంచెం బెటర్ అనిపించింది. మరి ఆయన అవినీతి చేశారనేసి ఒక్కొక్కళ్ళు నిరూపిస్తున్నారు. రేపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోతే మరి బీజేపీ పాలన వస్తే కాంగ్రెస్ అవినీతి చేసిందని కాంగ్రెస్ మీద చూపిస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా అవినీతి అనేది జరుగుతుంది, కానీ ఎక్కడ అవినీతి లేకుండా పాలన అనేది లేదు. ఏ నాయకుడు వస్తాడో తెలీదు, అంతే. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? చేపలు అమ్ముకుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏంది, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు కేసీఆర్. ఆల్రెడీ టోకన్ నెంబర్ వచ్చింది. ఖాళీ తాళం చేయాలి ఇచ్చే మూమెంట్లో రేవంత్ రెడ్డి వచ్చాడు. అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. మరి ఈయన ఏదైనా చేస్తాడా లేదా అని ఆలోచనలో ఉన్నాం. 2500 అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. ఏవి లేవు మాకైతే, అది సంగతి. మరి ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు గరీబ్ వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదన్నా హెల్ప్ చేస్తేనే కదా మళ్ళీ నెక్స్ట్ టైము అరే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో 4 కోట్లు, నా 2 పిల్లలు, నా భార్య, నేను మొత్తం కాంగ్రెస్ కేసి ఇది చేసినాము. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, చేజారిపోయింది. మరి ఈయన వచ్చి కూడా ఏడాది అవుతుంది, అది వస్తుందో అని ఎదురు చూస్తున్నాము. 2 సార్లు దాన్ని కూడా అప్లై చేసినాము. ఏది ఇందిరమ్మ పథకం కింద 2500 అన్నాడు, అవి లేవు. 500 గ్యాస్ అన్నాడు, అది లేదు. మాకైతే ఏది రాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగానే ఉంది. వాడు సున్నా పెట్టిపోయాడు, ఆ సున్నా నిన్న కవర్ చేస్తూ ఉన్నాడు. అంతకన్నా మేము ఇంకేం చెప్తాం? అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉంది అంటారు? అభివృద్ధి పథకాలు కొందరికి అందలేదు. అది ఆ విషయంలో మటుకు, ఆ పెన్షన్ విషయంలో కానీ 2500 విషయంలో మటుకు అది చెందలేదు. దాని మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ముందు చేస్తే సరే, లేదంటే మళ్ళీ సున్నా. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరి స్వార్థం వాళ్ళది బాబు, ఎవరి స్వార్థం వాళ్ళది అంతే. అప్పుడు డబ్బులు ఉండే అతను చేశాడు, ఇప్పుడు ఖజానా సున్నా చేసిపోయాడు. చేయమంటే ఎక్కడి నుంచి చేసుకొస్తాడు? ఈయన కూడా ఫండ్స్ రావాలి కదా సెంట్రల్ నుంచి. ఏదైనా ఫండ్స్ వస్తే ఈయన కూడా చేస్తాడు. అతనికన్నా మంచిగా చేయగలిగే శక్తి ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. Yeah, మీ పేరు సార్? Mittu Kumar, advocate. ఏం చేస్తుంటారు సార్? I'm an advocate practicing in Rajanagar Court as well as Chevala courts and all Rangareddy district courts.
రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. లా అండ్ ఆర్డర్ ఈస్ వెరీ గుడ్. I think he is having has promised all the things. He is trying to do all those things to fulfill all the what are the guarantees given by the Congress. He is trying to do, but I think previous government. I think there are no funds to him. He is trying to get the funds and trying to do something, but already one year is over. And 4 years are going to get, and I think in coming 4 years he is having some metro. You want to complete that metro, and especially that regional ring road. Regional ring road, if he completes that regional ring road, it will make a very big impact on the people, on the society, because it will create a lot of development, further development for the Hyderabad. So if we complete that regional ring road in coming 4 years, I think he will have a chance, definitely chance of getting one more time. Otherwise, if he does not, I think people go for BJP for. I think I am having my friends because I am also a person in the society. I am also speaking to everybody. Sometimes half an hour or 1 hour in the day, we will speak about the politics, what are going in Hyderabad. And people, my friends and my colleagues and my neighbors are telling that if he fulfills in coming 4 years all this what he has promised, Revanth Reddy, he can get it. Otherwise, people are thinking that they want to give a chance for double engine government, that is called central and state government, BJP and BJP. People are thinking for giving a chance for BJP, because after 10 years are ruled by TRS, and 5 years I think Revanth will complete 5 years, and afterwards they are seeking for BJP government. థ్యాంక్ యూ సార్. చెప్పాలా? నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకట శ్రీధర్ అండి. ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతం అయితే అన్ఎంప్లాయిడ్. యూఎస్లో ఉండే నేను, అదే లాస్ ఏంజల్స్లో ఉండే. 15లో వచ్చిన 2015లో. అప్పుడు కేటీఆర్ ప్రభుత్వం ఉండే, చాలా బాగుండే ఆయన ప్రభుత్వం. ఎక్సలెంట్ గవర్నెన్స్, మంచి గవర్నమెంట్. ఇప్పుడైతే ఆయన లేరు, ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వం కూడా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది, అంతే. అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట రాష్ట్రంలో? అభివృద్ధి లేకపోయినా ఆయన మంచిగానే కంట్రోల్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఎట్లా నడుస్తుందని, మేనేజ్ చేసుకుంటున్నారు. గుడ్ మేనేజ్మెంట్ నా అభిప్రాయం. ఇప్పుడు ఐటీ రంగం మంచిగా ఉందంటారా ఇప్పుడు కాంగ్రెస్ టైంలో? ఏదండి? ఐటీ కాంగ్రెస్ టైంలోనా ఇప్పుడా? అంటే ఇప్పుడు ప్రస్తుతం నాకు అంత ఐడియా లేదు, నా అభిప్రాయం అంత ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సస్టైనెన్స్ ఉంది, ప్రోగ్రెస్ ఉందో లేదో తెలియదు, కానీ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ఇట్. ఆయన అందులో నెగ్గగలుగుతున్నారు, బికాజ్ ఆల్ ఆర్ యూఎస్ ప్రాజెక్ట్స్. అమెరికా నుంచి ప్రాజెక్ట్ రావాలా, వాషింగ్టన్ నుంచి, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.